ఎడిటర్ అనాలిసిస్ సాయి కృష్ణ చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కొన్ని మాత్రమే దొరికిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సిఐ నాగరాజు పూర్తి స్థాయిలో ఇంకా ఓపెన్ అవ్వట్లేదట. దీనికి కారణాలు ఏంటి? ఏదైనా ఒత్తిడి ఉన్నదా? వైసీపీ వాళ్ళు దీని మీద అయితే బాణాలు వరుసగా ఎక్కువ పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖబర్దార్ అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం, అలాగే లోకేష్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు బొరుసుపెట్టి వీళ్ళు కూడా రివర్స్ అటాకులు చేస్తున్నారు. సరే, అవన్నీ కూడా రాజకీయమైన అంశాలు. కానీ సాయి కృష్ణ అంశం అన్నది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలైనా ఏ శాఖలైనా జవాబుదారితనం ఉంటుంది. ఏ ఫీల్డ్లో అంటారండి, ప్రతి ఒక్కరు మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతామంటే సమాజం ఊరుకోదు. మీకు టైం బాగున్నప్పుడు సరే నడుస్తుంది, అది టైం బాగాలేనప్పుడు అవన్నీ కూడా రివర్స్ కొడుతుంటాయి. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగింది అని సిట్ నిర్ధారించిందట. సరే, ఆ బాడీ ఎక్కడుంది? ఏమైంది? ఆ బాడీ కాల్ చేశారా, లేకపోతే ఎక్కడైనా పాతి పెట్టారా? ఎవరెవరు ఇందులో ఉన్నారు? ఒక మనిషి వల్ల ఇది సాధ్యం అవుతుందా? మరి దృశ్యం సినిమా చూసి పోలీసులు ఈ రకంగా చెయ్యొచ్చు అనుకోండి, డైరెక్ట్గా ఈ ప్లాన్ చేశారా? ఎందుకంటే దృశ్యం 1 చూసినా 2 చూసినా 3 చూసినా అసలు ఎంత అద్భుతంగా రక్తి కట్టిస్తాయంటే సీన్ టు సీను ఆ రకంగానే మరి నాగరాజు రక్తి కట్టించారా? అందులో అయితే ఒకే సినిమాల్లో హీరోలు ఏ రకంగా వాళ్ళకి నచ్చినట్టుగా స్క్రిప్టులు రాసుకోవచ్చు. కానీ ఇది వాస్తవం, ఇది రీల్ కాదు, రియల్లో ఇలాంటివి చేస్తే ప్రజాస్వామ్యంగా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అసలు ఏమైంది? చనిపోయాడా ఆయన ఇంతకని? ఇంకా ఎంతకాలం దీన్ని తాత్సారం చేస్తారు? అసలు మే 1 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయవడం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది కదా ఆలోచించుకోవాల్సింది. సరే, సిఐ నాగరాజు ఒక్కడే ఇందులో ఉన్నారా? ఏసీపీల ప్రమేయం లేదా? లేకపోతే ఎస్ఐల ప్రమేయం లేదా? కానిస్టేబుల్ ప్రమేయం లేదా? టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చింది అక్కడికి? సరే, అనాథరైజ్డ్ డెడ్ బాడీ ఏదో దొరికింది అంటున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఏదో శ్మశానంలో ఖననం చేశారు అంటున్నారు, లేకపోతే వేరేదేమైనా చేశారేమో, దహనం చేశారేమో. అసలు అనాథ శవం దొరికితే దానికి పంచనామా చేయకుండా, ఫోటోలు తీయకుండా ఖననం కానీ దహనం కానీ చేసే రైట్స్ ఉన్నాయా? ఇది నా ప్రశ్న. ఉన్నాయా? పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయా? లేకపోతే వేరే దానికి ఉన్నాయా? ఖచ్చితంగా ఫోటోలు తీస్తారు, మిస్సింగ్ కింద దాన్ని నమోదు చేయాలి. ఫోటోలు ఒకవేళ వాళ్ళు బంధువులు ఎవరన్నా వచ్చి అడుగుతారేమో 1-2 రోజులు వెయిట్ చేయాలి, మార్చురీలో పెడతారు అది. అంతేగాని నాకు నచ్చినట్లుగా నేను చేసి రోడ్డు మీద ఏదో శవం దగ్గర వెళ్ళి కాల్ చేస్తాను, లేకపోతే ఇంకో దగ్గర పాతి పెట్టేస్తాను అంటే నడదది. ఎందుకంత చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది? అసలు సాయి కృష్ణ ఎవరు? కరోడిపతా? పెద్ద పొలిటీషియనా? లేకపోతే గ్యాంగ్స్టారా? ఏమైనా పెద్ద పెద్ద మాఫియాలతో లింకులు ఉన్నాయా? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? తప్పు చేస్తే కోర్టులు చూసుకుంటాయి. సరే, ఏదో అప్పుడప్పుడు 3rd డిగ్రీలు అవి ఇస్తుంటారు, నిజాలు కక్కిస్తుంటారు కాబట్టి అంతవరకు ఓకే. కానీ చంపేయడం ఏంటి? చనిపోయిన శవాన్ని మాయం చేయడం ఏంటి? ఆ శవం ఎక్కడున్నదో తెలియని పరిస్థితి ఏంటి? అదొక తల్లి కదా, కన్న కడుపు కదా, ఎంత క్షోభిస్తుంది? ఎంత కిరాతకుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత రేపిస్ట్ అయినా, ఎంత రౌడీ షీటర్ అయినా సరే ఒక తల్లికి బిడ్డే. ఆ తల్లికి అతను బిడ్డే. 9 మాసాలు తను మోసి కని పెంచింది. ఆ ప్రేమ అంత ఈజీగా పోతుంది కదా, మిగతా వాళ్ళంతా సింపుల్గా తీసి పడేయలేం కదా. ఇప్పుడు ఏమంటారు? పేరు నాని గారు రంగంలోకి వచ్చారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో బయట ప్లే చేయండి. ఈ సమయంలో గొడ్డలి పార్టీ రాత్రి మగుళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో
ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? ఈ సమయంలో రైట్, ఇది నోరు జారితే సీఎం గారు నోరు మూయిస్తారు. అది సీఎం కమ్యూనిటీ మీద మళ్ళీ ఏవో చిచ్చు రేపుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడింది. ఈ ఖబర్దారులు, హెచ్చరికలు, అసలు విజయవాడలో జరిగింది తప్ప రైటా? అది సీఏ చేశారా, ఇంకొకటి చేశారా? సీఏ ఒకటి వల్ల అవుతుందా? ఒక మనిషి వల్ల అవుతుందా? ఒక మనిషిని చంపేసో, లేకపోతే ఇంకోటి రకంగా చేసో, అతను తీసుకెళ్ళి బూడిచ్చేసో, లేకపోతే అతను తీసుకెళ్ళి పాతి పెట్టేసో ఇదంతా కాదు కదా. అది ప్రభుత్వ బాధ్యత, అది ఎవరిదైనప్పటికీ కూడా. సో దీన్ని ఏదో రాజకీయ పరంగా, కమ్యూనిటీ పరంగా తీసుకురావడం అన్నది కూడా తప్పే. కానీ నిజానిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. జవాబుదారితనం అని నేను ముందు ఇందాకనిగా అన్నాను. జవాబుదారితనం ఉండాలి, అది ఏ స్థాయి వ్యక్తి అయినప్పటికీ కూడా. మీరు కబడ్దారంటారు, వాళ్ళు కబడ్దారంటారు, మీరు హెచ్చరిస్తారు, వాళ్ళు హెచ్చరిస్తారు. పేరు నాని గారు, ఆయన బయట ప్లే చేయండి. వాళ్ళు ఎంత డొల్ల విచారణ అంటే ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారి నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ 4 నేతృత్వంలో నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్ల, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఆఖరికి ఒక హోంగార్డ్కి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోంగార్డ్ కూడా ఇంత అసహ్యంగా చేయడు ఎవడో కూడా. మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చాయంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని? అమ్మా, మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ నాయకుడు ఎవరు? టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే ఇవాళ జరిగినటువంటి ఇది పేరు నాని గారు. ఆయన ప్రశ్నలు ఏంటి? కృష్ణలంక ఏసీపీని ఎందుకు విచారించలేదు, ఇది ప్రధాన ఆరోపణ. సాయి కృష్ణ డెడ్ బాడీని సిఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్ళాడా? సిట్ విచారణలో ఈ అంశాలను ఎందుకు తేల్చలేదు? సీసీ ఫుటేజ్ మాయించేస్తే బయటకు ఫుటేజ్ ఉండాలి కదా, బయట ఫుటేజ్ లేవు, స్టేషన్ చుట్టూ ఉంటాయి కదా, అవేమినాయి. మరి ఎవరు లేని సమయంలో మృతదేహాన్ని స్టేషన్లోనే దాచిపెట్టారా? సిఐ కాపు బాధితుడు కాపు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు బరి తెగించారని చెప్పి వాళ్ళు మాట్లాడడం, ఇంకా లాకప్లో చంపేస్తే ప్రతిపక్షం ప్రశ్నించొద్దా? కబడ్దారని ఎవరిని అంటున్నారు? సో ఇవన్నీ కూడా ఒకటి కాదు, 2 కాదండి. ఇక్కడ కాప, కమ్మ, రెడ్డ, రాజా, లేకపోతే ఇంకొకటా కాదు కదా. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల పని ఏంటి? వాళ్ళు చేసింది ఏంటి? నేను నిన్నటి నుంచి కూడా దీని మీద చాలా వీడియోలు పెట్టాను. నేను అది అడుగుతున్నాను. సిఐ నాగరాజు ఒక్కడే ఒకవేళ ఆయన్ని తీసుకెళ్ళాడా చనిపోతేని? ఒక 2 వీలర్ మీదట 2 పోలీసులట మధ్యలో కూర్చున్నారు, ఆయన తీసుకెళ్ళాడని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తారు. ఇంకొకరు లేదు బస్ స్టాండ్ దగ్గర పడిపోయి ఉన్నది శవం, అనాథ శవం అని చెప్పి మళ్ళీ ఇదే పోలీసులు వెళ్ళి తీసుకెళ్ళి కాల్చారంట. నన్ను ఇందాక కూడా చెప్పాను, పంచనామా జరిపించకుండా ఆ బాడీని తీసుకెళ్లే హక్కు ఎవరికీ లేదు. వెయిట్ చేయాలి, 24 గంటలను వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఎవరు కూడా దాని మీద స్పందించకపోతే, ఆ బాడీ కోసం ఎవరో రాకపోతే, మీరు ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత అప్పుడు మీ కార్యక్రమాలు మీరు చేయాలి. ఎక్కడ చేశారు, ఏం చేశారు అని ఉండాలి. సో అది చేసినప్పుడు కూడా ఫోటోలు తీయాలి. ఆ బాడీ ఎవరిదన్నది, ఆ వ్యక్తి ఎవరిదన్నది ఫోటో ఉండాలి. ఏమీ లేకుండా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లు పోవడం ఏంటండి? మే 1 నుంచి మొన్నటి వరకు ఏం జరిగింది, ఇది కదా తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా తేల్చి తీరాలి. అసలు ఆ బాడీ ఎక్కడ ఉంది? ఆ తల్లి ఏమడుతున్నది? ఆ బుగ్గిమ్మని అంటున్నది, ఆ బూడిదిమ్మని అంటున్నది. ఇంకెంతకంటే విచారకమైన అవసరం ఉంటుందండి ప్రజాస్వామ్యంలోని? ఏ కాలంలో మనం ఉన్నాం? ఏం మెసేజ్లు ఇస్తున్నాం? పోలీసుల మీద ఉన్న గౌరవం అంతా ఆ 3 సింహాలు ఇలా తల ఎగరేస్తే గర్జించాలి. తల దించుకునే విధంగా చేస్తే ఇంకెవరు మిమ్మల్ని నమ్ముతారు?
సో ఇక్కడి నుంచి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం, చాలా సీరియస్గా యాక్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. ముందు నాగరాజు ఆయన విప్పాలి. మరి ఆయన ఎవరన్నా బెదిరిస్తున్నారా? నిజంగా నాగరాజు ఒక్కడిదే పాత్ర ఉందా? నాగరాజు ఒక్క పాత్ర ఉండడానికి అతనికి ఉన్న లావాదేవీలు ఏంటి? ఎవరైనా నాగరాజుని మేము చూసుకుంటాంలే అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇందులోకి దింపారా? సరే, ఆయన ఒక్కడైతే ఎట్టి పరిస్థితులు ఉండే ఛాన్స్ లేదు. ఇది నిజం. ఒకవేళ జరిగితే ఈ కస్టోడియల్ డెత్ ఏదైనా అంటున్నారో దానికి సంబంధించి చాలామంది ఉన్నారు. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళు కొన్ని కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చారట. ఎస్ఐ నేను అందులో చూశానండి స్టేషన్లో అని చెప్తున్నాడట. వాళ్ళ అమ్మగారు చూశానని చెప్తున్నారు. ఎవరో డెలివరీ బాయ్ కూడా ఏవో డెలివరీలు తీసుకొని ఇచ్చాడట. మరి అతనికి ఏదో తిండి పెట్టడానికి ఆ లాడ్జ్లో తీసుకెళ్ళాడా లేకపోతే వేరే చోట్లకి తీసుకెళ్ళి సిట్టు కూడా అన్నీ చెప్పదు కదా, కొన్ని చెప్తుంటుంది. పూర్తిగా అన్నీ వాళ్ళకి కంప్లీట్గా దానికి సంబంధించిన డేటా అంతా రాకుండా వాళ్ళు కూడా చిన్న లీకులే ఇస్తుంటారు తప్పించి మొత్తం రిపోర్ట్ చెప్పే పరిస్థితి లేదు. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ప్రస్తుతానికి వెళ్ళిపోయాడు. 14 రోజులు రిమాండ్ విధించారు. కానీ వాస్తవాలు చెప్పాలి, మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకుని మొత్తం కక్కిస్తారు. ఆయన చరిత్ర ఏంటి? ఈయన మీదేమోని మళ్ళీ ధర్నాలు చేస్తుంటారు ఆయన చాలా మంచోడని. ఇక్కడ చూస్తుంటే ఈయనే ప్రధాన నిందితుడిగా సిట్టు తేలుస్తుంది. మరి ఇది ఎవరి బాధ్యత? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం. దీన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి. పోలీసులు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. మన తోటి పోలీసే కదా, మన తోటి కాకియే కదా, దీన్ని మనం చూసి చూడనట్టు వదిలేద్దామంటే అయ్యే పరిస్థితి లేదు. సిట్టు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ఉక్కుపాదం మోపాలి. మరి అందులో ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆ సమయం ఎక్కడుంది? లేకపోతే ఆ బూడిద ఎక్కడుంది? వాళ్ళు ఏవో ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఆ ఫార్మాలిటీస్ అనేది చేసుకుంటారు. దృశ్యం సినిమా సేమ్ దృశ్యం మూవీయే, అది చూసి చేసినట్లుగా ఉన్నది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసుంటారో మరి తెలియదు ఇలా చేస్తేనే. ఇప్పుడు దృశ్యం 4 కూడా తీయొచ్చు, అలా ఉంది.